హలో అండి. అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ మహాశివరాత్రి అంటే మనకెంతో ఆ భక్తి, శ్రద్ధ, ఆనందం, సంతోషం ఎంతో చక్కగా ఉంటుంది కదండీ! ఎందుకంటే ఆ శివపార్వతుల అనుగ్రహం ఉంటే మనకన్నీ ఉన్నట్లే కదండీ! అందుకని నాకు ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందండి. మా చిన్నప్పుడు మా నానమ్మ, మా అమ్మ మమ్మల్ని నత్త రామేశ్వరం అని ఒక ఊరుండేదండి. అక్కడికి తీసుకెళ్ళేవారండి. మా నాన్న అయితే ఫుడ్‌కి సంబంధించినయి అన్నీ తీసుకొచ్చేయమనేవారు. మా నాన్నమ్మ అన్నీ ప్యాక్ చేసేసేదండి. పెసరపప్పు, బియ్యం, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఇలాగ దానికి కావాల్సినయన్నీ మా నానమ్మ అన్నీ కట్టి, సామానం దానికి వండుకోవడానికి అన్నీ తీసుకొని 5:30, 6 ఆ ఊరెళ్ళేటట్టుగా చేసేదండి ప్రయాణం. 5:30, 6 ఊరు నత్తారామేశ్వరం వెళ్ళేవాళ్ళమండి. అక్కడ గోస నదని చాలా విశిష్టమైన నదండి అది. దాంట్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అనేసి మా నానమ్మ అందులో స్నానాలు చేపించేదండి. మేము కొంచెం మారం చేసినా చలేస్తుందని అలా ఎంతో పుణ్యము సంవత్సరానికి ఒక్కసారని ఈ గోస నదిలో స్నానం చేయాలి అని స్నానం చేపించేదండి. అప్పుడు దానికి చిన్న కథ చెప్పేదండి. నాకంటే సరిగ్గా గుర్తులేదండి. చిన్నగా గుర్తుంది. అదొక్కటే చెప్తానండి. ఏంటంటే ఒక ఆవు, దూడ అక్కడ ఉంటుంటే ఒక గ్రద్దొచ్చి దూడని తీసుకెళ్ళిపోయిందంటండి. ఆవు దూడని తీసుకెళ్ళిపోతే ఆవు ఎక్కడన్నా ఆగుద్దండి? ఆవు దూడే కదా! ఎవరమన్నా సరే ఉండలేం కదండీ! దాని పిల్లని కాపాడుకోవడం కోసం ఆ గ్రద్ద వెనకాలే పరిగెత్తిందంటండి. ఆ గ్రద్ద ఎటెళ్తే ఈ ఆవు కూడా అటే పరుగులు తీసిందంట. ఆ పరిగెత్తే సమయంలోను దాని పాలు కారి ఆ నది ప్రారంభమైందంటండి. అందుకని గోస నది అని దాన్ని అంటారండి. ఆ గోస నది స్నానం ఎంతో పుణ్యఫలమండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి వీలైనంత వరకు. మేము ఆ నదిలో స్నానం చేసేసిన తర్వాత శివపార్వతులకు నమస్కారం చేపించేవారండి అమ్మ, నానమ్మను. నమస్కారాలన్నీ అయిన తర్వాత, పూజలు అయిన తర్వాత ఒక తోట ఉండేదండి అక్కడ. మామిడి తోట చాలా పెద్దగా ఒకటే కాదు చాలా తోటలుంటాయి. ఎవరికి నచ్చిన తోటలోకి వాళ్ళు వెళ్ళేవారు. శుభ్రంగా ఉన్న తోట చూసుకొని అందులోకి వెళ్ళి పెద్ద పెద్ద రాళ్ళు 3 తీసుకొని పొయ్యి పెట్టేదండి. పొయ్యి పెట్టి పెసరపప్పు, బియ్యం కలిపి అన్నం వండేదండి. దాన్ని అట్టెసర అనేది. అన్నం వండేసిన తర్వాత సెగ ఉంటుంది కదా! ఆ సెగలోను వంకాయలు, పచ్చిమిర్చి చక్కగా మాట కన్నా చాలా దోరగా కాల్చేదండి. ఆ కాల్చిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కదా! ఒకటి దాని తర్వాత ఒకటి మెత్తగా నలిపేసేదండి. అక్కడ రోలు అది ఉండదు కాబట్టి తోటలో కాబట్టి చేత్తోటే చేసేసేదండి. అలా చేసిన పచ్చి పులుసు అందులోకి నానమ్మ చేసిందంటే మాటలండి ఎంతో రుచిగా ఉంటుంది కదా! పెద్దవాళ్ళ వంట. అలా తింటుంటే ఎంత అమృతం తిన్నట్టు ఉండేదండి. చాలా రుచిగా ఉండేదండి. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాకు పచ్చి పులుసు అంటే చాలా ఇష్టమండి. ఆ పచ్చి పులుసు తయారు చేసుకొని పెసరపప్పు అన్నంలో ఏసుకొని తింటే చాలా బావుంటుంది. అలా మా అందరికీ పెట్టి తీర్థం చూసి వచ్చినోళ్ళకి అందరూ వండుకోలేరు కదండీ! అలా వండుకోలేనోళ్ళందరికీ పిలిసి మరి మా అమ్మ, మా నానమ్మ, మా నాన్న ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాలు పెట్టేవారండి. వీలైనంత వరకు పెట్టేవాళ్ళండి. అలా అందరి ఆకలి తీర్చిన తర్వాత అమ్మ, నానమ్మ, మా నాన్న భోజనాలు చేసి మళ్ళీ మా పిల్లలందరినీ రెడీ చేసి తీర్థంలోకి చూపించడానికి తీసుకెళ్ళేవారు. అక్కడ ఏమైనా నచ్చినయి ఏమన్నా ఉంటే చిన్నా చితకా చక్కగా కొని మమ్మల్ని ఆనందంగా ఉంచేవారండి. అంతే కదండీ మహాశివరాత్రి అంటే అందరమీ ఎంతో సంతోషంగా, భక్తి శ్రద్ధలతో ఉంటాం కదండీ! భక్తి అంటే పూజ, అభిషేకాలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళుంటాం. పూజ, అభిషేకాలు కొద్దిమంది చేస్తారు. కొద్దిమంది ధ్యానం చేసుకుంటారు. కొద్దిమంది వీలు కాలేనప్పుడు మనసులోనే స్మరిస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము. ఎవరిని ఎలా చేసుకున్నా ఆ శివపార్వతి అనుగ్రహం కోసమే కదండీ! ఆ శివపార్వతుల అనుగ్రహం ఉంటే మనకన్నీ ఉన్నట్లేనండి. ఎంతో చక్కని ఈ మహాశివరాత్రి సందర్భంగా నాకు చిన్ననాటి ఇయన్నీ ప్రతిసారి గుర్తుకొస్తదండి. నేనందుకని ఉపవాసం ఉన్నా సరే పిల్లలు సరదాగా తింటారని ఇలాగ అట్టేసరేసి పచ్చి పులుసు రెడీ చేస్తానండి. అది చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడం కోసం సగం చేస్తూ ఉంటానండి. కానీ చాలా బావుంటదండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. తప్పనిసరిగా మీకు నచ్చుద్దనే అనుకుంటున్నానండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.